హాయ్ అండి. ఈరోజైతే నేను చూపించే స్నాక్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ. అసలు ఎక్కడ చూసినా నకిలీయేనండి. పిండి చూసారా ఎలా ఉందో, నూనెలో వేయంగానే అలా నల్లగా అయిపోయింది అనమాట. శనగపిండిలో ఏం కలిపిచ్చారో. ఎప్పుడు నేను శనగపిండి ఇంట్లోనే పట్టించుకుంటాను, పచ్చెనపప్పు ఎండబెట్టుకుని. ఇది షాప్లో తెప్పించాను. పిండి అస్సలు బాగోలేదండి, కలుపుతుంటేనే బంక బంక చేతికి తగిలింది. ముందుగా శనగపిండిలో వాము, ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుని అలా కలిపేసుకోవాలి. చేతికి చూడండి అలా బంక బంకగా అంటుతుందో శనగపిండి. అలా కలిపేసి సోడా ఉప్పు అలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉడకబెట్టిన బంగాళాదుంపలు అలా స్మాష్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. 2 ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళాదుంప ముక్కలు కూడా దానిలో వేసేసుకుని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, కారం ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని, బజ్జీ పచ్చిమిరపకాయలని చీల్చుకుని దానిలో ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా స్టఫింగ్ చేసుకుని ఈ శనగపిండిలో వేసేసుకోవటమే. అసలు చూసారా బజ్జీ పొంగుతుందేమో, ఎలా వేస్తే అలాగే ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.